ఏమైంది ఏంటి కూడా అన్ని ఏంటివి లేవు. అన్ని ధరలు ఎక్కువనే. ఇంకా ఈర్గ సంతులు మా జనాలకు ఎట్లా చేసిండు, రైతులకు ఎట్లా చేసిండు, రైతు బిడ్డలకు ఏవైనా ఇండిలో పడవు. తుమ్మెలపేట కొన్నాగల అన్ని ఆగమే. బిఆర్ఎస్ పార్టీ సభకు వచ్చిరా మీరంతా? అవును, ఎందుకు వచ్చారు? గెలిపేయనికే. బిఆర్ఎస్ అన్నిటికన్నీ చేసింది, అన్నిటికన్నీ చేసింది. ఊళ్ళో చెత్త లేకుండా చేసింది, ముసలాళ్లకు పింఛను పెంచింది, ఆడబిడ్డలకు మహిళలకు అంతా ఇచ్చింది. ఆ గర్భశ్రీలకు పైసలు ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఆయన ఏమిచ్చిండు, ఈయన ఏమిచ్చిండు, రేవంత్ రెడ్డి ఏమిచ్చిండు? ఏం తీయలేదు. ఏ డేవకాండలో ఉండా ఆయనది ఏముంది, రేవంత్ రెడ్డిది ఏది లేదు. ఏ డేవకాండ కన్నా పోతే ఒక్క ఫోన్ కొడితే టీఆర్ఎస్ చోకులు చేసేది. ఈ రేవంత్ రెడ్డి ఎన్నో ఉండి అని పేగులు తీసా ఈయన పేగులు తీసా అంటే డాక్టర్లు భయపడతలేరు. వేసుకొని మరి జంజర వేసుకొని తిరగండి లొల్లోడు కానీ కొట్టుకుంటా అనద్దు. నిన్న కూడా అంటూనే ఉన్నాడు. ఏడ పులి ఆయన కాడికే అలా ఊరు కాడికే రోడ్ వేస్తుండు పులి. చూసినవా? కోనరేటి పెళ్లి వరకే రోడ్డు ఉంది, అవతలకి ఇవతలకి రోడే లేదు. వేసుకున్నాడు. ఊళ్ళల్లా కేసీఆర్ కాదని ఏంటి పెట్టిండు చెప్పారి. ఏంటి పెట్టిండు? ఊళ్ళల్లా కరువు పని పెట్టింది కూడా కేసీఆరే. ఆడోళ్ళు కూలి బతకాలని గుంతలు తీసి ఇచ్చినా గానీ కేసీఆరే పెట్టిండు. ఊళ్ళల్లా చెత్త లేకుండా ట్రాక్టర్ పెట్టింది కూడా కేసీఆరే పెట్టిండు. ఏంటివి చేసిండు? కొత్త పని ఏం చేసిండు? ఎవరికి వాళ్ళకి వచ్చినాయి రాలేదు, మాకైతే రాలేదు. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఒకరికి వచ్చినా ఒకరికి రాలేదు. ఆ పండుగ వెళ్ళాకిస్తాడట, పండుగ వెళ్ళాకిస్తాడట. బతుకమ్మ కట్టుకోవద్దట, సంక్రాంతికి పీడ పండుగ కట్టుకోవాలట. ఇంకేం గెలుచుతాడు? ఈ 2 ఏళ్ళకే ఇంత ఉంది మా ఆయన ఆట. ఏది లేదు, బాలేదు. వద్దు రేవంత్ రెడ్డి వద్దు, వద్దు. సభకు మరి మంచిగా ఉన్నది వచ్చినాం, మంచిగా లేకుంటే రాము. మంచిగా ఉంది కదా అందుకొరకు వచ్చినాం. మంచిగా చేసాడు ఆయన ఉన్నప్పుడు, ఇప్పుడు మంచిగా లేదు. గెలిపించినాం అట్లనే. అయ్యారు ఉండని ఇన్ని రోజులు ఉండని అని గెలిపించినాం. కొన్ని చూద్దామని గెలిపించినాం కానీ మొత్తం సున్నాలు దుట్టి పెట్టిండు. ఏంది లేదు. బతుకమ్మ చీరలా అని కొన్న ఇట్లా ఇస్తేనే బతుకమ్మ చీరలు మనకేం లేవు, ఏం లేవు. ఏ రాను మళ్ళా ఏది లేదు. కేసీఆర్ మంచిగా ఇచ్చిండు, కేసీఆర్ ఇచ్చిండు. మాట్లాడదాం ఆయన గురించి మాట్లాడతా వేస్ట్. పాలమూరు జిల్లా బిడ్డ కదా? పాలమూరు జిల్లా బిడ్డ అంటే ఏం చేసిండు? ఏం చేయలే. మాకైతే ఇండ్లు ఇస్తామని ఇండ్లు ఇయ్యలే. ఒక ఇరియకాల కొట్టుకుంటున్నాం, ఇరియకాల వైపు ఎల్లమోడ పొదువుకులు కూర్చుంటున్నాం, వస్తున్నాం. రేపు అంటుండు, ఎల్లుండి అంటుండు. 10 రోజులకు ఒక ఇరియా సంచి దొరుకుతుంది. మళ్ళీ మేము ఏం చేసుకోవాలి? కాపినాం. ఏది ఒక ఆధార్ కార్డు పెట్టాడు ఫ్రీ, అంతవరకే. ఆయన వేసింది జెండా వేసుకున్నారేంది మీరు? మాకు గులాబీ కావాలని వేసుకుంది. కేసీఆర్ రావాలి, మాకు కేసీఆర్ రావాలి. మాకు కేసీఆర్ మా కేసీఆర్ రోడ్లు లేపించిండు, చెత్త గలీజు పడకుండా చేసిండు, అన్నిటికని చేసిండు. కిట్టు చేసిండు, 5 లక్షలు చచ్చిపోయిన వాళ్ళకి చేసిండు, మొత్తం చేసిండు. ఈయన వచ్చినాక ఏది చేసిండు చూపిరు. ఒక చీర అయ్యలేకపోయిండు, బతుకమ్మకు ఒక చీర అయ్యలేకపోయిండు. 2 చీరలు ఎన్నాడు? 15వ తారీఖు. 15వ తారీఖు మాకెందుకు అని పెళ్ళాన్ని కట్టుకోవాలి? మాకు అవసరం లేదు, అవసరం లేదు మాకు. కేసీఆర్ 15వ తారీఖు ఇచ్చిండా, రాఖీ పున్నానికి ఇచ్చిండా, బతుకమ్మ అన్నప్పుడు ఇచ్చిండా, తర్వాత ఇచ్చిండా? బతుకమ్మ అన్నప్పుడే ఇచ్చిండు కదా. ఈయన అదే ఇన్నాడు. ఈయన పట్టు చీరలు నేసిస్తాడు. మాకొద్దు, మాకు 2 ఏళ్ళకే మస్తుగా అయిపోయింది. 6 గ్యారెంటీ పెట్టిండు రేవంత్ రెడ్డి. గెలిచినాక అన్ని సున్నా పెట్టిండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలన మోసగాని పాలన, మోసాలు చేసినాడు, బయట పడ్డాడు. ఆడవాళ్లకు మహిళలకు ఎట్లుంటది? పైసలు అంటే ఆశపడతాం కదా.
2,500 రూపాయలు ఇస్తామని ఓటేపించుకున్నాడు. 2,500 సున్నా. గ్యాస్ సిలిండర్ కు 500 ఇస్తామని సున్నా. కాంగ్రెస్ పాలన మోసగాని పాలన, మోసాలు చేసి రవిడికి జల్లాడుతున్నారు. కాంగ్రెస్ రౌడీ చెప్తున్నట రేవంత్ రెడ్డి. మనకు అడ్డమే లేదంటున్నాడు, తిరిగే లేదంటున్నాడు. మన అట్లా కొట్టుకుంటూనే పోతారా? ఎంతమందిని కొడతాడు? అందరు కొడతాడా? మనకు తిరుగులేదు, ఏడుపోయినా మనదే చెల్తుంది అంటే ఏం చెల్తుంది కదా మీ ముఖ్యమంత్రి గురించి ఇట్లా మాట్లాడుతున్నారు. మాకు పులిబిడ్డ కాదు, మాకు పులిబిడ్డ అవసరం లేదు. మాకు కేసీఆరే కావాలి, అంతే కావాలి.